ఆంజనేయ స్వామి వారిని 3 భిన్నమైనటువంటి ప్రాంతాలలో తాము ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా తెలియజేస్తారు. ఒకటి హంపి ప్రాంతంలో ఉన్నటువంటి అంజనాద్రి అనేటటువంటి ఆ యొక్క ప్రాంతంలో కానీ, అలాగే జార్ఖండ్ దగ్గర ఉండేటటువంటి అంజనా పర్వతం అనేటటువంటిది కానివ్వండి, అలాగే తిరుమలలో మనం గమనిస్తే అంజనాద్రి పర్వతం అక్కడ కూడా ఉన్నది. అక్కడ కానీ ఈ 3 ప్రాంతాలలో కూడా ఆయన జన్మదినంగా ఇవన్నింటినీ కూడా పరిగణిస్తూ ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని పూజించేటటువంటి ఒక ప్రక్రియ చాలా విశేషంగా జరుగుతుందండి. ఇలాగే అతి లోక బలశాలి, ఎత్తు, బలము, వేగము, ధైర్యము, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రతీక. అందుకే ఆంజనేయ స్వామి వారిని మనం గమనిస్తే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర యుద్ధంలో నడుస్తున్నటువంటి సందర్భంలో తాను నడిపించినటువంటి రథానికి పైన ఒక జెండాని, హనుమంతుల వారి యొక్క జెండాని పెట్టి మరి ఆ యొక్క ఆ పతాకం ద్వారానే యుద్ధంలో సమర విజయాన్ని శంఖాన్ని మోగించారనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవాల్టికి కూడా ఏ దుష్ట శక్తులు ఆ ఇండ్లలోకి ప్రవేశించకుండా సర్వత్రా విజయాన్ని పొందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ప్రతి ఇంటిలో ప్రతి గడపలో ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క పతాకం ఏదైతే ఉందో ధ్వజ పతాకాన్ని ఆ ప్రాంతంలో ఉంచడం వల్ల ఆ కారణం చేత ఆ భక్తులంతా కూడా ఆయన నమ్మిన వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయేనని ఇప్పటికీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు.